జనగామ జిల్లా డీసీపీ రాజమహేంద్ర నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇళ్లలో చోరీ చేసిన 3 దొంగలు సొత్తును విక్రయించే క్రమంలో పోలీసులకు అడ్డంగా దొరికారు. రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ ప్రధానంగా తాళం వేసిన ఇళ్లలో దొంగతనం చేయడంలో అనుభవజ్ఞులైన నేరస్తులని కూలీ పని చేసుకుంటూ వీరు తాగుడుకు జల్సాలకు డబ్బులు సరిపోక డబ్బులు సంపాదించాలనే ఆలోచనతోనే దొంగతనాలు చేశారని చెప్పారు. 3 నిందితులు చుట్టుకాల కుమార్, గూరుగు యాదగిరి, తలతోటి ప్రవీణ్. వారి నుంచి 7.3 బంగారు నగలు, 64 తులాల సిల్వర్, మొత్తం 5,74,300 సొత్తు రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచనల మేరకు ఏసీపీ పార్థసారథి నేతృత్వంలో సిఐ దామోదర్ రెడ్డి, ఎస్ఐ భరత్, పోలీసుల బృందం నెహ్రూ పార్క్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా నిందితులు పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా నిందితులు మీడియా ముందు హాజరుపరిచారు. డీసీపీ సూచన మేరకు నిందితులను పట్టుకోవడంలో ప్రభాత చూపించిన ఎస్ఐ భరత్, ఏఎస్ఐ శంకర్, కానిస్టేబుల్ రామన్న, అనిల్ కుమార్, సురేష్ లను వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపి అభినందించాడు. ఈ 3 కూడా హైదరాబాద్లో సైదాబాద్ చెందిన సింగరేణి కాలనీకి సంబంధించిన వాళ్ళు. అక్కడ 3 పరిచయం. వీళ్ళు ఇంతకుముందు దొంగతనాలు చేసేవాళ్ళు. దీంట్లో దిక్కుమార్ అనే అతను ఓల్డ్ అఫెండర్. ఇతని మీద సుమారు 15 కేసులు ఉన్నాయి. వీళ్ళు ఈ మధ్యన కాలంలో మన సిద్దిపేట జిల్లా చేరియాల దగ్గర ఒక తోటలో పనిచేస్తూ ఉన్నారు. ఆ తోటలో పనిచేసి వచ్చిన డబ్బులకు వాళ్ళు సరిపోక, తాగుడు అలవాటై వాళ్ళు సరిపోక ఈ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఉన్న జనగాం టౌన్ కాబట్టి ఈ జనగాం టౌన్ వచ్చి రాత్రి వేళలో రైల్వే ట్రాక్ పక్కన ఉన్న ఇళ్లలో ఈ దొంగతనాలు చేయడం జరిగింది. గోల్డ్ ఆర్నమెంట్స్, అదేవిధంగా 60 తులాల సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈరోజు మన వాళ్ళు పోలీసు వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తుంటే దొరికారు. వాళ్ళు ఇక్కడ అమ్ముదామని వచ్చారు. అయితే వాళ్ళకి అడగడం జరిగింది, మీరు అఫెన్స్ చేసారు కదా, మరి ఎట్లా ఎందుకు ఆపారంటే, సార్ పోలీసు ఎక్కువగా తిరగడం, బాగా పెట్రోలింగ్ చేస్తే భయపడి వెళ్ళిపోయినాం, మళ్ళీ ఈరోజు వచ్చి మనం అనుకున్నామని వస్తే ఈరోజు మమ్మల్ని పట్టుకున్నాను సార్ అన్నారు. కాబట్టి అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే విలువైన వస్తువులు ఏవి కూడా ఇంట్లో పెట్టుకోవద్దు. మీరు ఏదన్నా ఆపర్చునిటీ తిరుగుంటే కంపల్సరీ పోలీసుల సహాయం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అదేవిధంగా ఏదన్నా ఇష్యూ జరిగితే 100 డయల్ చేయండి. అదేవిధంగా మీరు ఏదైనా ఊరికి పోవాల్సి వస్తే కంపల్సరీ మా పోలీసు వారికి చెప్పాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఈ రికవరీలో పెద్దగానికి వచ్చిన ఇన్స్పెక్టర్ దామోదర్, అదేవిధంగా ఎస్ఐ భరత్ మరియు వాళ్ళ క్రైమ్ టీం అందరినీ కూడా సిపి వరంగల్ శ్రీ అంబర్ కిషోర్ ఐపీఎస్ గారు అభినందించారు. దీంట్లో కూడా పిసి రామన్న కూడా మంచిగా పనిచేశారు.